రాష్ట్రంలో వచ్చే 4 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని సగం జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 40 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ తదితర జిల్లాల్లో 4 రోజుల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 13న రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వానలు పడతాయని తెలిపారు. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం నుంచే వాతావరణం చల్లబడింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు వీచాయి. నిన్న మొన్నటి వరకు పలు చోట్ల దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా నిన్న 40 డిగ్రీల లోపే రికార్డయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా వడ్డెమాన్లో 40.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో 4 రోజులు టెంపరేచర్లు తగ్గుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు కోత దశకు చేరుకున్నాయి. అయితే 4 రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 10% మేర మాత్రమే ధాన్యం కొనుగోలు సెంటర్లకు చేరింది. మిగతాది పొలాల్లోనే ఉంది. దీంతో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అధికారులు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 40 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ తదితర జిల్లాల్లో 4 రోజుల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 13న రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వానలు పడతాయని తెలిపారు. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం నుంచే వాతావరణం చల్లబడింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు వీచాయి. నిన్న మొన్నటి వరకు పలు చోట్ల దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా నిన్న 40 డిగ్రీల లోపే రికార్డయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా వడ్డెమాన్లో 40.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో 4 రోజులు టెంపరేచర్లు తగ్గుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంటలు కోత దశకు చేరుకున్నాయి. అయితే 4 రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 10% మేర మాత్రమే ధాన్యం కొనుగోలు సెంటర్లకు చేరింది. మిగతాదంతా పొలాల్లోనే ఉంది. దీంతో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అధికారులు.